డెబిరీం 18వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం. భక్తిహీనుని సంపాదన వాణిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. భక్తిహీనుని సంపాదన వాణిని మోసం చేయనంటే అదేంటండి, మా డబ్బు మమ్మల్ని ఎలా మోసం చేస్తుందంటే ఏంటంటే, డబ్బు ఉంది కాబట్టి బతికేస్తున్నాం, డబ్బు ఉంది కాబట్టి ఎలాంటి రోగం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళచ్చు, డబ్బులు ఉన్నాయి కాబట్టి పిల్లలకి మంచి వివాహాలు అవుతున్నాయి, ధనం ఉంది కాబట్టి మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలిగేమో అని ప్రతి దానికి ధనం 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 అని దాని మీద వాళ్ళు నమ్మిక ఉంచుకుంటారు. అది వాళ్ళని మోసం చేస్తుంది. ధనం ఉన్నంత మాత్రాన ఆరోగ్యం రాదు, ధనం ఉన్నంత మాత్రాన ఉద్యోగాలు రావు, ధనం ఉన్నంత మాత్రాన చక్కటి పెళ్ళిళ్ళు అవ్వవు, ధనం ఉండడం వల్ల బ్రతికేస్తున్నాం అనుకుంటుంటారు. అది వాళ్ళని మోసం చేస్తుంది. అయితే నీతిమంతుడు, నీతిని విత్తువాడు శాశ్వత కాల బహుమానం అక్కడ ఉంటుంది. శాశ్వతమైన బహుమానమునందును. నీతి అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో చివరన ఉంటుంది. దేవుని ఆజ్ఞలన్నిటిని అనుసరించి గైకొనిన వానికి నీతి కలుగును. నీతి అంటే ఏంటి? నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడమే నీతి. ఆ నీతిని నువ్వు అడుగు జాడల్లో విత్తుకుంటూ వెళ్ళిపోతున్నావు. దానికి బహుమానం శాశ్వత కాల బహుమానమునందును. దాని బహుమానం శాశ్వత కాలం ఉంటుంది, దాని బహుమానం శాశ్వతముగా ఉంటుంది. అందుకే నీతివంతుడు ఎన్ని వచ్చినా కదలడు, ఏది వచ్చినా దేవుడే ఉంటాడు. హల్లెలూయా. దేవుడే ఆధారం. దేవుడిని చూసుకుని బ్రతికేసేవాళ్ళు నీతివంతులు. కాబట్టి అన్నీ వస్తాయి. అప్పుడు ధనం ఉంది అనుకునే కన్నా ఏది రాదు. ఒకవేళ వచ్చినా దేవుడు మాకు సహాయకుడు అనే విశ్వాసము శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.